దోర్నాలలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వెలికొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అలాగే ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనుల పురోగతిని పరిశీలించారు. వారం రోజుల్లో సీఎం చంద్రబాబు స్వయంగా వెలికొండ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి సమీక్ష నిర్వహిస్తారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే టన్నెల్ 2లో బెంచింగ్, లైనింగ్ పనులు పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు జూన్ నాటికి పూర్తి కానున్నట్లుగా చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెంచాలి, నిధులు ఎక్కువ వెలుగొండకి ఇంకా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా? ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టులో పనులు లేవు, ఇది జాతికి అంకితం చేసేసానని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, వాళ్ళ క్రింద ఉన్నటువంటి నాయకులేమో మాకు ఇంకా నిధులు కావాలి, బడ్జెట్లు ఎక్కువ పెట్టాలి, ఈ వెలుగొండకి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అంటే అర్థం మీ జగన్మోహన్ రెడ్డి పూర్తి అవ్వనేటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ప్రజలను వంచాడని మరి ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకున్నట్లేగా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ద్రోహాన్ని, దగాని నిలదీయండి. అది మానేసి ఇంకా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసేటువంటి ప్రక్రియకు పూనుకోగలరు. మీరు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలా, అభినందించకపోయినా పర్వాలా, కనీసం ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించి మంచి జరుగుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి